వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డికి సంబంధించి అసలు కేసు ఏంటి, అలాగే సిహెచ్ఎస్ఎల్ గ్రూప్ డి ఒకేసారి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయగలరా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుంటారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్కి కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క కోర్టు కేసుకి సంబంధించి 10th క్లాస్ వర్సెస్ ఐటీఐ రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కావడానికి ప్రధాన కారణం అభ్యర్థుల అర్హతలకు సంబంధించిన వివాదం. ఈ యొక్క వివాదం చూసినట్టయితే గ్రూప్ డి పోస్టులకు కేవలం ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులా, లేక 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు కూడా అర్హులేనా అనే దానిపై ఈ యొక్క కోర్టు కేసు అయితే నడుస్తుంది. ఈ యొక్క రైల్వే నిర్ణయం చూసినట్టయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసి గతంలో కొన్ని పోస్టులకు ఐటీ తప్పనిసరి చేసింది. అయితే ప్రస్తుత నోటిఫికేషన్లో 10వ తరగతి పాస్ లేదా ఐటీఐ ఆర్ ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొంది. ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయానికి కొందరు ఐటీఐ అభ్యర్థులు గ్రూప్ డిలో కొన్ని సాంకేతిక పోస్టులకు కేవలం ఐటీఐ అర్హత కలిగిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని, 10వ తరగతి వారందరికీ అవకాశం ఇవ్వడం వల్ల తమ అవకాశాలు తగ్గుతాయని కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఐటీఐ అభ్యర్థుల పిటిషన్ల కారణంగా ఢిల్లీ హైకోర్టు ఈ పరీక్షలపై స్టే ఆర్డర్ అయితే విధించింది. ఆ తర్వాత ఈ కేసు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఏటికి బదిలీ అయింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలను ఆపివేయాలని ఆదేశించింది. నవంబర్ 4, 2025న ఈ కేసుపై విచారణ అయితే జరిగింది. కోర్టు తన తీర్పును నిలిపివేసింది. కోర్టు ఇరుపక్షాల వాదనలు వినింది. త్వరలోనే లిఖితపూర్వకంగా తుది తీర్పును ప్రకటించనుంది. ఆ తీర్పు ఆధారంగానే పరీక్ష తేదీలు మరియు అర్హతలు ఖరారు అవుతాయి. అప్పటి వరకు ఎలాంటి ఫేక్ సమాచారాన్ని నమ్మవద్దని రైల్వే శాఖ మంత్రి తెలియజేయడం అయితే జరిగింది. అలాగే నవంబర్ 12 నుంచి ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ జరగబోతుంది, అది మీకు తెలిసిందే. అదేవిధంగా రైల్వే గ్రూప్ డికి సంబంధించి నవంబర్ 17 స్టార్ట్ అయిందనుకో, ఒకవేళ మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో నవంబర్ 23న మీరు ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసినారు అనుకోండి, అదే రోజున మీకు రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటే మీరు 2 ఎగ్జామ్స్కి ఒకేసారి ఎలా అటెండ్ అవుతారు? ఈ యొక్క సిహెచ్ఎస్ఎల్ సెల్ఫ్ స్లాట్ కానీ ఈ యొక్క రైల్వే గ్రూప్ డి గవర్నమెంట్ ఆధారితంగా మాత్రమే వస్తుంది. కాబట్టి 2 ఎగ్జామినేషన్ ఒకేసారి కండక్ట్ చేయడం అయితే జరగదు. ఎందుకంటే 2 పరీక్షలు ఒకవేళ ఒకే రోజు ఒకే షిఫ్ట్లో జరిగితే అభ్యర్థి ఏదో ఒక పరీక్షకు మాత్రమే హాజరు కాగలరు. ఇది వారికి ఒక ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి ఎస్ఎస్సి సిహెచ్ఎల్ ఎగ్జామినేషన్ అయిపోయినాక, అదేవిధంగా కోర్టు స్టే ఆర్డర్ వచ్చినాక మీకు ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండాలా, తర్వాత ఉండాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.